నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రజలే ఫస్ట్, ఇదే మన విధానం. జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల శ్రమను దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. టీడీపీ మద్దతుదారుపై దాడి బాధాకరం. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత 9 నెలలుగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపరిచిందని, ఆ నష్టాన్ని అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. అప్పుడు పెట్టాను, ఇప్పుడు పెడుతున్నాను. దానికి కారణం అందరం కలిసి ఒకసారి డిస్కస్ చేసుకున్న తర్వాత ఎన్ని వీడియో కాన్ఫరెన్స్లు పెట్టినా, ఆన్లైన్ మీటింగ్లు పెట్టినా, ఫేస్ టు ఫేస్ ఫిజికల్ గా కలిసి వచ్చినప్పుడు వచ్చే ఇంపాక్ట్ మామూలుగా రాదు, ఆన్లైన్ లో రాదు. మనం కూర్చొని 2 రోజులు సమీక్ష చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్నప్పుడు లాస్ట్ 3 కాన్ఫరెన్స్ అయిన తర్వాత నాకు కూడా కొన్ని ఆలోచనలు వస్తే, ఏదో రాత్రి 11, 12 వరకు స్లాగ్ గోయింగ్ ఆన్ డిస్కషన్, మీరేదో చెప్తా ఉండడం, మీరు నన్ను ఇంప్రెస్ చేయాలని మీ ప్రయత్నం, లేకపోతే నేను కూడా మిమ్మల్ని డిస్ప్లే చేయకూడదు నా ఆలోచన. దీంతో అందరికి ఇన్కన్వీనియన్స్, లంచ్ అవర్స్ ప్రొలాంగ్ అయిపోతున్నాయి, డిన్నర్లు కూడా మిస్ అయిపోతున్నాయి. అందుకే ఈసారి మాత్రం చాలా ప్రయత్నాలు చేశాం. అందుకే జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చేశాం. అదే మాదిరిగా జోన్ కు ఒక సీనియర్ ఆఫీసర్ ని పెట్టాం. జిల్లాలో ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ ఉన్నారు, ఈ సైడ్ మినిస్టర్స్ కూర్చున్నారు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మాకేం సంబంధం లేదు, ఇదేదో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కాబట్టి మేము కూడా గమనుండొచ్చు అంటే కరెక్ట్ కాదు. ఆల్ మినిస్టర్స్. అందుకనే ఆ జిల్లాలో మంత్రులుంటే కొన్ని సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో, రాజకీయ సమస్యలు రాకూడదనే ఉద్దేశంతో ఇంపార్షియల్ గా పనిచేయడానికి వేరే జిల్లా నుంచి ప్లానింగ్ బోర్డు చైర్మన్ లేసాం. ప్లానింగ్ బోర్డు చైర్మన్, కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ జిల్లా ప్రోగ్రెస్. ఈ 9 నెలలు నేను చెప్పేటివి కలెక్టర్స్ కే వర్తిస్తుంది, నాకు వర్తించదంటే మినిస్టర్స్ కరెక్ట్ కాదు. ఇది మీకు కూడా వర్తిస్తుంది. అందరం కూడా నేర్చుకొని దాని ద్వారా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవి రివ్యూస్ చేసుకుని ఇక్కడికి వచ్చారు. అదే మరి ఈ రోజు 26 మంది కలెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మేము కూడా సమీక్ష చేసుకుంటున్నాం. ఈ విషయంలో మీ అందరికీ ఒక క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. రివ్యూ చేసుకున్న తర్వాత మళ్లీ ఇక్కడ కూర్చున్న తర్వాత మనందరం కూడా ఫార్మేట్ కూడా మార్చాం. సెక్రటరీస్ ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. వాళ్ళు మీ ద్వారా వాళ్ళ యొక్క కార్యక్రమాలని లాస్ట్ మళ్ళీ తీసుకుపోయే బాధ్యత సెక్రటరీస్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలో మీరు వర్కౌట్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈసారి ఫార్మేట్ లో డిస్ట్రిక్ట్ వైజ్ యూనిట్ తీసుకున్నాం. ఈ రోజంతా మనం సెన్సిటైజ్ చేసుకుంటున్నాం. ఈ రోజు అన్ని డిపార్ట్మెంట్ లో వారు చెప్పాల్సిన పాయింట్లు ఇప్పుడు చెప్తే, రేపటి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలో కార్మిక చట్టాలు అమలు జరిగేలా చూడాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సమస్యలను సభలో లేవనెత్తారు. అస్తవ్యస్తమైన పని వేళలతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించి కంపెనీలపై నియంత్రణ ఉండేలా చట్టాలు రూపొందించాలని కోరారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీల్లో అసలు మొత్తం ఎంతమంది కార్మికులు ఉన్నారు, కార్మికులు ఇన్ ద సెన్స్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్లో, దానిపైన మీ క్లారిటీ కూడా మరలా మీరు అవకాశం ఉన్నా లేకపోతే మీరు చెప్పాలని కోరుతా ఉన్నాను. వాళ్ళకి కార్మిక చట్టాలు అమలు అవుతాయా లేదా, వాళ్ళకి ఎన్ని పని గంటలు ఉంటాయి రోజులో, ఇవన్నీ వారికి రిటైర్మెంట్ అనేది ఉంటుందా లేదా, దానికి ఏమైనా వయస్సు లిమిట్ ఉంటుందా లేదా,
తర్వాత రిటైర్మెంట్ తర్వాత వారికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేదా, లేకపోతే వారికి చట్టబద్ధంగా ఏవైనా సౌకర్యాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ దే ఆర్ ద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్. వై? బికాజ్ మనం శ్రమ ఎక్కడో దోపిడీ లేదు, ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ యవ్వనం మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్లకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు. భార్యాభర్తలు సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు. వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయా లోకం. సెలవుల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే ఇంకోటి ఈ 2 days సెలవులు పేరు పెట్టి మొత్తం ఇంకా అసలు వాడికి ఆ 2 days ఒకవేళ పొరపాటున ఉన్నా కూడా పడుకుని లేచే పని కూడా ఉండదు. వాళ్ళు ఒకవేళ మానసికంగా మామూలుగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు 24 గంటలు చేసుకున్న బాగుంటారు. ఇది మేధో దోపిడీ అధ్యక్ష. దీనిపైన ఏదన్నా దేర్ మస్ట్ బి ఏ రెగ్యులేషన్, దేర్ మస్ట్ బి ఏ కంట్రోల్. సో ఆల్ లాస్ మస్ట్ బి అప్లైడ్ టు దెమ్. అవి ఏమీ జరగట్లేదు. దానివలన మీరు చూస్తూ ఉన్నారు, అందరికీ నడువు నొప్పులు లేకపోతే కాళ్ళు నొప్పులు లేకపోతే 50 ఏళ్ళకే అధ్యక్ష ఒక్క పని కూడా చేయలేని పరిస్థితి. దానిపైన అమరావతి రాజధానిలో జరుగుతున్న పనుల్లో కూటమి సర్కార్ భారీ అవినీతికి తెరతీసిందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తనకు అనుకూలమైన 8 సంస్థలకే 59 ప్యాకేజీల కింద మొత్తం 28,210 కోట్ల విలువైన పనులకు కట్టబెట్టారని అన్నారు. వీటికి మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇచ్చే 2,821 కోట్ల నుంచే 8% కమిషన్లుగా దండుకున్నారని మండిపడ్డారు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఎవరెవరు కాంట్రాక్టులు దక్కించుకున్నారనేది ఒకసారి చూస్తే కృష్ణారెడ్డి మెగా సంస్థకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద 5 ప్యాకేజీల లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి 5,608 కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది అంటే మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చింది. మరొకటి ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల రఘు, ఆయనకు సంబంధించి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ అయింది. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి 4 పనులు 2,813 కోట్ల 66 లక్షల రూపాయలకు ఆయన దక్కించుకున్నాడు. మరొకటి బెంగళూరులో రియల్ వ్యాపారం చేసేటువంటి బొలుసు శ్రీనివాసరావు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు. ఈయన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్లకు సంబంధించి 8 ప్యాకేజీలు వచ్చాయి. వీటి విలువ 3,945 కోట్ల 47 లక్షలు. అదేవిధంగా ఈరోజు ఏవి రంగరాజు గారు ఎన్సీసీ సంస్థకు సంబంధించి హ్యాపీ నెస్ట్తో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని ఇచ్చారు. వీటి విలువ ఆయనకు వచ్చినటువంటిది ఎన్సీసీకి వచ్చినటువంటిది 3,438.21 కోట్ల రూపాయలు. అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి కనకమేడల వరప్రసాద్ గారు, ఆయనకు సంబంధించినటువంటి కేఎంఈ ప్రాజెక్టు ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆయనకి కట్టబెట్టారు. వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి ఎల్ఎన్టీ సంస్థ, ఆ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి ఒక ప్యాకేజీ వాళ్ళకి అప్పచెప్పారు. అదేవిధంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి, ఈ పనులకు సంబంధించి 37 ప్యాకేజీల కింద చేపట్టడానికి 15,095 కోట్ల రూపాయలతో ఏడీసీఎల్ ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే ఉందో ఈ అభివృద్ధి పనులు హ్యాపీనెస్ మంత్రులు జడ్జిలు బంగాళాలు మనం ఏదైతే అనుకున్నామో ఆ 22 ప్యాకేజీల కింద మొత్తం 59 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఆ 59 ప్యాకేజీలు ఆ సిండికేట్లో మొత్తం చూస్తే 8 సంస్థలే ఉన్నాయి. 8 నేను చెప్పినటువంటి 8 ఎన్సీసీ 6,124 కోట్లు, బిఎస్ఆర్ ఇన్ఫ్రా 6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ 6,031 కోట్లు, మెగా 7,022 కోట్లు, ఎంవీఆర్ ఇన్ఫ్రా అది ఆయన లోకేష్ తోడలుడికి సంబంధించినటువంటి విశాఖ ఎంపీ భరత్కు సంబంధించినటువంటి సన్నిహితుడికి చెందినటువంటి సంస్థ 796 కోట్ల రూపాయలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఎల్ఎన్టీ మనం అన్నట్టుగా 809.88 కోట్లు, కేఎంఈ ప్రాజెక్ట్ 429.23 కోట్లు, బిఎస్పీసీఎల్ 779.82 కోట్లు,
కాబట్టి ఇవన్నీ కూడా నీకెంత నాకెంత, నీకేంటి నాకేంటి అన్నట్టుగా ఈ సిఆర్డీఏ కానీ ఏడీసీఎల్కి సంబంధించి కానీ 59 ప్యాకేజీలు సంబంధించినటువంటి 28,210 కోట్లు, 28,209.62 కోట్ల రూపాయలు 8 సంస్థలకి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రి రూరల్ టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు నియోజకవర్గంలో 81 మందిని ఆదుకున్నట్లు వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. అమలవుతున్నాయి. 1వ తారీఖు కల్లా జీతాలు ఇవ్వటం, ఎక్కడా లేనంత అధిక మొత్తం ఇవాళ పెన్షన్లకు ఇవ్వడం జరుగుతుంది. 4,000 దగ్గర నుంచి 15,000 రూపాయల దాకా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీతో పాటు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి భారీగా సహాయం కూడా చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గానికి సంబంధించి ఈ ఒక్కరోజే 45 మంది బాధితులకి 44,04,210 రూపాయలు వీళ్ళ ముఖ్యమంత్రి సహాయం నుంచి సాయం చేయడం జరుగుతుంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గతంలో ఏదైతే వాళ్ళు ఇబ్బందులు పడి అప్పులో సొప్పులో చేసి వైద్యం చేయించుకున్నారో వాళ్ళందరికీ సాయం చేయడం కోసం ఈ రోజున 44,04,000 ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చాయి, వారికి ఇస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 81 మందికి 1,17,06,212 రూపాయలు, 1,17,06,212 రూపాయలు దీంతో చెక్కులు ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. ఎక్కడా కూడా అవినీతి రహితంగా వారికి శ్రమ లేకుండా వారిచ్చిన కాగితాలు మా ఆఫీసు మొత్తం కూడా సెటిల్ చేసుకొని అవన్నీ కూడా తీసుకువెళ్ళి మరలా చెక్కులు తెచ్చిచ్చే బాధ్యత మేమే తీసుకుంటున్నాం. ఇది ఒక మానవతా దృక్పథంతో చంద్రబాబు గారి సహాయం వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి సహాయం అవుతుంది. ఒకవైపు ఆరోగ్యశ్రీ పథకాన్ని పటిష్టం చేస్తూనే మరోవైపు ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా భారీగా ఇస్తున్నాం. ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అందుకని అన్నాను మానవతావాది చంద్రబాబు నాయుడు గారని. గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. ఎవరైనా ఇస్తే బంధుజనానికి ఇచ్చుకున్నాడే కానీ ఎవరికి కూడా బాధితులకు సాయం అందలేదు. టీడీపీ మద్దతుదారు మోహన్ రెడ్డిపై దాడి జరగడం బాధాకరమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కొత్తపల్లి గ్రామంలో రెడ్ల మధ్య గొడవలు పెట్టడం మానుకోవాలని హితవు పలికారు. పరిటాల సునీత ఎమ్మెల్యే అయ్యాక తన 2 తమ్ముళ్ల కుమారులు కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రసాద్ రెడ్డిని చంపింది ఎమ్మెల్యే పరిటాల సునీత కాదా అని ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప భౌతిక దాడులు ఏమాత్రం కూడా సరైన మార్గం కాదు. వడ్డిపల్లి వద్ద 26 సెంట్ల భూ వివాదమే ఈ దాడికి కారణము అని సంపూర్ణంగా పోలీసు వర్గాలకు కూడా సమాచారం ఉంది. పరిటాల సునీతకు సంపూర్ణమైన సమాచారం ఉంది. కొత్తపల్లి మోహన్ రెడ్డి కూడా సంపూర్ణమైన సమాచారం. చింతపట్టి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి అని ఎవరినైతే 2 నిందితులను ఈ కేసుకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేశారో ఈరోజు ఉదయం తెలంగాణ 3ంటికి చిత్తూరు జిల్లాలో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పోలీసులు ఇప్పటికే వారిని విచారించడము, వారు పూర్తిగా ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి సమస్య గురించి పోలీసుల విచారణలో తెలియజెప్పడం కూడా జరిగింది. ఉత్తరాయ సముద్రానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ కుటుంబీకుని వద్ద 26 సెంట్ల భూమిని కొనుగోలు చేసి చింతపట్టి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఆధీనంలో వాళ్ళు అనుభవించడం జరుగుతోంది. దాన్ని ఆయనకు కూడా సమీప బంధువులైనటువంటి సుధాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డిలతో చర్చించడము, అనేక మంది వాగ్వాదం జరగడం కూడా జరిగింది. కొత్తపల్లి మోహన్ రెడ్డి ఎవరో దూరమైన వాడేం కాదు. కొత్తపల్లి మోహన్ రెడ్డిని గతంలో నేనే గ్రామ పెద్దల సహకారంతో సర్పంచ్గా చేయడం జరిగింది. కొత్తపల్లి మోహన్ రెడ్డి చేసుకునేది మా కుటుంబానికి అత్యంత సమీపుడైనటువంటి కొట్టిపల్లి మాజీ సర్పంచ్ గోపిరెడ్డి అన్న కూతుర్నే. అదేవిధంగా ఈ చింతపట్టి సుధాకర్ రెడ్డి, చింతపట్టి దివాకర్ రెడ్డిలు కూడా మా పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ నాయకుడు చింతపట్టి మల్లికార్జున రెడ్డికి సమీప బంధువులే.
ఇక్కడ పార్టీలు వేరైనా కూడా ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో రెండు కొట్లాడుకోవాలని మేము ఎప్పుడు అనుకోలే. ఏ పార్టీలో ఉన్నా రాజకీయాల్లోకి ఎవరికైనా వాళ్ళు ఓటు చేసుకోవచ్చు, కానీ ఒక కులంలోని బంధువులకు మధ్య గొడవ పెట్టాలని మేము ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మరి ఈ చిన్న వివాదాన్ని పరిష్కరించలేక ఆసీస్ క్రికెట్ డేవిడ్ వార్నర్కు నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల రాబిన్హుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వార్నర్ను తిట్టినట్లు సరదా కామెంట్స్ చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని ఓ వీడియో విడుదల చేశారు. I love David Warner. I love his cricket. David Warner love our films, love our acting. So మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టున్నట్టయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకుండా చూసుకుందాం. అనంతపురంలోని 1 టౌన్ 3 టౌన్ పరిధిలోని ద్విచక్ర వాహనాలను దొంగలించిన దొంగల ముఠాను పట్టుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి మంగళవారం తెలిపారు. కదిరి పట్టణానికి చెందిన 4గురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. 16 లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. బైక్ దొంగలను పట్టుకున్న 193 టౌన్ పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్ అభినందించారు. సిసిఎస్ పోలీసులు అదేవిధంగా 1 టౌన్ 3 టౌన్ పోలీసులు కలిసి సంయుక్తంగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 18 వెహికల్స్ని ముగ్గురు కలిసి సిసిఎస్ 1 టౌన్ 3 టౌన్ వాళ్ళు కలిసి సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ ఒక 16 లక్షలు ఉంటుంది. ఇవి ఒక 3 గ్రూపులకు సంబంధించిన వ్యక్తులు వీటిని ముద్దాయిలు దొంగలించడం జరిగింది. దీంట్లో ఒక ముఠాకు సంబంధించి జితేంద్ర అలియాస్ సిద్ధు, భవానీ నగర్ అనే ఒక అతను, ఇంకొక జట్లో వచ్చేసి షేక్ తాహీర్, అతనికి తోడుగా ఒక మైనర్ బాలుడు ఒక అతను ఉన్నాడు. ఇంకొక జట్లో వచ్చేసి గణేష్, తర్వాత ఆయనకు తోడుగా నూర్ మహమ్మద్ అనే ఒక వ్యక్తి. వీళ్ళంతా ముత్తాల చెరువు గ్రామం, కదిరి మండలము. ఈ 4-5 ముద్దాయిలు అని చెప్పి 4-5 మంది అక్కడ. వీళ్ళందరూ వివిధ కంపెనీలకు చెందిన ఈ 18 వెహికల్స్ని దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళంతా జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ ఎట్లా అని చెప్పి ఆలోచించి ఈ దొంగతనం చేయడం జరిగింది. హిందూపురం పట్టణంలో మంగళవారం సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా సాయిరాం ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని నాయకులు వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకుని లబ్ధి పొందడం కోసం రాబోయే 10 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని అంటున్నారని విమర్శించారు. మతాల మధ్య తగాదా పెట్టి మెజారిటీ ఓటర్లైన హిందువుల ఓట్లు సాధించి అధికారం అనుభవిస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు. లబ్ధి కోసం, మీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం ఏదేమైనా సరే మేమే అధికారంలో ఉండాలి, 10 ఏళ్ళైనా ఇంకా 10 ఏళ్ళైనా మేమే ఉండాలని ఇవాళ హిందువులకు మహమ్మదీయులకు తగాదా పెడతా ఉన్నారు. హిందువులకు క్రైస్తవులకు తగాదా పెడతా ఉన్నారు. హిందువులకు సిక్కులకు తగాదా పెడతా ఉన్నారు. కులాల మధ్య మతాల మధ్య తగాదా పెట్టి తద్వారా మెజార్టీ హిందువుల ఓట్లు పొంది ఇవాళ ఈ దేశాన్ని మీరు పరిపాలన చేయాలని అనుకుంటా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మంచి పని చేసిందే అని అడుగుతా ఉన్నాం. ఇవాళ కర్నూలు జిల్లాలోని గత 5 ఏళ్లలో కూడా కార్యాలయం పాలన అస్తవ్యస్తంగా మారిందని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.
మంగళవారం కూడా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 14 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ నాన్ లేఅవుట్లు ఉన్నాయో గుర్తించామని, లేఅవుట్లు లేకుండా వ్యాపారాలు చేస్తూ కూడా ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 220 మందికి నోటీసులు కూడా జారీ చేశామన్నారు. నాన్ లేఅవుట్లు ఎక్కువగా గుర్తించడం జరిగింది. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ నాలుగేళ్ళలో తిరిగిన తర్వాత చాలా వరకు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవతాకులు చాలా జరిగినాయి. నాన్ లేఅవుట్లు అంతా ఇచ్చి చాలా గందరగోళం చేసింది. మరి కుడా ఆఫీస్ అంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి కానొచ్చింది గత 5 ఏళ్లలో. అందుకని మేమంతా ఆలోచించి స్టాఫ్నంతా అధికారులందరినీ కూర్చోబెట్టి ఈ 14 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడ నాన్ లేఅవుట్ ఉన్నాయి, లేఅవుట్ లేకుండా వ్యాపారం చేస్తూ మాకు రావాల్సినటువంటి రుసుములు రాకుండా, కుడాకు రావాల్సినటువంటి ఫీజులు రాకుండా ఎగ్గొట్టేటువంటి వాళ్ళందరినీ కూడా మేమందరికీ అంతా ఎంక్వైరీ చేసి సుమారుగా 220 పైన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 220 ఫస్ట్ నోటీస్, సెకండ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మేమందరికీ ఒకటే చెప్పేది, పబ్లిక్ ఎవరైతే ప్లాట్ల ఇండ్ల స్థలం కొనాలనుకున్నారో, ఇండ్ల స్థలం కొనాలనుకున్నప్పుడు మీరు బాగా ఆలోచించి కూడా అప్రూవల్ ఉందా లేదా. 2017 నుంచి కూడా స్థాపించడం జరిగింది. 2017 నుంచి అప్రూవల్ అయింటే కూడా అప్రూవల్ ఉంటే తీసుకోండి, లేదా గతంలో లాస్ట్ పాతకైతే డీటీపీ అప్రూవల్ ఉండాలి. ఇవన్నీ లేకుండా, అప్రూవల్ లేకుండా నాన్ అప్రూవల్ అయిన ప్లాట్ ఉంటే మీరు ఇబ్బంది పడతారు. బ్యాంక్ లోన్లు రావు, నీటి సదుపాయం ఉండదు, అదేవిధంగా కరెంటు సదుపాయం ఉండదు, రిజిస్ట్రేషన్స్ కూడా స్టాప్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించి చేసుకోండి. రేపు పొద్దున అమ్మే వ్యక్తి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు, రిజిస్టర్ ఆఫీస్ డబ్బులు పోతాయి. ఇక్కడ దెబ్బతినేదంతా కొనుగోలుదారు, ఎవరైతే ప్లాట్ కొంటాడో ఆ కొనుగోలుదారు చాలా ఇబ్బంది పడతాడు. మీరందరూ ఇబ్బంది పడకుండా అందరినీ మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరగకూడదు, ఏ ఒక్కరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో నేను 14 నియోజకవర్గాలు, ఇప్పుడు సుమారుగా 9 నియోజకవర్గాల పైన తిరగడం జరిగింది. చాలామంది ఉత్తేజపరచాలి. అందుకనే మేము కూడా నుంచి పాంప్లెట్లు ప్రతి గ్రామానికి, అదేవిధంగా వాల్ పోస్టర్సు, ఫ్లెక్సీలు, అదేవిధంగా వారం నుంచి మైక్ సిస్టమ్, ఒక వెహికల్కు మైక్ పెట్టుకొని పలమనేరు సీఐ నరసింహారాజు మంగళవారం యువతకు హెచ్చరికలు జారీ చేశారు. సీఐ నరసింహారాజు మాట్లాడుతూ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఆటలు చూసి ఆనందించాలి తప్ప ఇతర వాటి జోలికి వెళ్లకూడదన్నారు. బెట్టింగ్లకు పాల్పడినట్లు తెలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా పలమనేరులోని యువతకి పోలీసు వారి హెచ్చరికండి. ఈ మధ్య ఐపీఎల్ బెట్టింగ్ స్టార్ట్ అయింది. ఈ బెట్టింగ్ సంబంధించి ఎటువంటి బెట్టింగ్లకు పాల్పడినా, ఎటువంటి దానికి సంబంధించి బెట్టింగ్లు ఏర్పాటు చేసుకున్నా, గ్రూపులుగా ఏర్పాటు చేసి బెట్టింగ్లు వేసుకున్నా, లేదా ఆన్లైన్ బెట్టింగ్లు పోయి దాన్ని పోయి బెట్టింగ్ యాప్లు చేసినా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోమను. ఎవరో దయచేసి దాన్ని బారిన పడద్దండి. క్రికెట్ను చూడండి, ఎంజాయ్ చేయండి, అంతవరకే కానీ దానికి బెట్టింగ్లు పాల్పడి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులకు పాల్పడి కేసులకు లోను కావద్దండి. ఓకేనా? దీనిపైన పోలీసు కూడా ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పడి నిఘా ఏర్పాటు చేశాం. వీలైనంత వరకు ఎక్కువగా లాడ్జ్ల్లో, హోటల్స్లో, కొన్ని వాళ్ళు సెలెక్టెడ్ హౌసెస్లో టీవీలు పెట్టుకుని టీవీల్లో యొక్క క్రికెట్ లైవ్ చూస్తూ, కొంతమంది మొబైల్ నుంచి లైవ్ చూస్తూ ఆ యాప్ల్లో అమౌంట్ వేస్తున్నారు. అవన్నీ కూడా నిరంతర నిఘా పెట్టాము. దానిపైన ఏమాత్రం మా నిఘాలో దొరికితే కఠిన చర్యలు తీసుకోకండి. రాజమండ్రి నగరంలో ఎంతో చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రుడా అండ్ కళాశాల వారి నిధులతో ఆర్ట్స్ కళాశాల ప్రవేశ ద్వారం, భద్రతా గది నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారు కానీ ఇక్కడ చదివి ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళి రాష్ట్ర భవిష్యత్తు కోసం, జాతి భవిష్యత్తు కోసం కృషి చేసిన వారు. అంత చరిత్ర కలిగిన కాలేజ్ ఏదైతే ఎంట్రన్స్ ఉందో దానికి ఫేస్ లిఫ్ట్ ఇవ్వాలని రుడా చైర్మన్ ఏదైతే బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని రిక్వెస్ట్ చేయగా ఆయన మరి రుడా నిధుల నుంచి మంజూరు చేయడం, దానితో పాటు
ఆర్ట్స్ కాలేజ్ వారు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం కూడా జరిగింది. రుడా నిధులు సుమారు 5,30,00,000 ఈరోజు రాజమహేంద్రవరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఒక శాసనసభ్యుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరామ చౌదరి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆయన ఇచ్చిన నిధుల వలన 20 లక్షలు ఆర్ట్స్ కాలేజ్ ఏదైతే ప్రాంగణం ఉందో, ఆ ఎంట్రన్స్ ఏదైతే ముఖద్వారం ఉందో, ముఖద్వారాన్ని ఆధునీకరణ చేయడంలో 20 లక్షలు రూడా, ఆర్ట్స్ కాలేజ్ వారు 12 లక్షలు మ్యాచింగ్తో ఒక కార్యక్రమం. అలాగే మీరు చూస్తూ ఉన్నారు మీడియా వారు కానీ ప్రజలు కానీ, కంబాల్ చెరువు దగ్గర ఏదైతే మదర్ తెరిసా పార్క్ ఉందో, ఈరోజు అల్లూరు సీతారాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.